హే విన్నర్స్! మీరు పాత సినిమాల్లో చూస్తే మీకు గుర్తుండొచ్చు. ఒక ముని లేదా ఒక ఋషి దగ్గర ఒక పవర్ ఉంటుంది. సో, వాళ్ళెప్పుడైతే ఒక వాటర్ తీసుకొని ఎప్పుడైతే శపిస్తారో, ఆ శాపం వాళ్ళకొచ్చేస్తుంది. రైట్? చూసుంటారు. మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఇదంతా ఎలా జరుగుతుంది? వాళ్ళ దగ్గర ఒక హీలింగ్ పవర్ ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ శాపంకి విమోచన ఇస్తారో, మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతారు. చూసుంటారా? యెస్. ఇది ఓన్లీ ఓల్డ్ మూవీస్‌లోనే కాదండి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ నౌ. సో, ఒక బ్యూటిఫుల్ బుక్ నేను చదివిన బుక్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అండ్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ 'హీల్'. అండ్ దీని యొక్క ఆథర్ వచ్చేసి కెల్లీ నూనన్. సో, ఈ కెల్లీ నూనన్ 'హీల్' అనే బుక్‌లో తను ఒక 20 పీపుల్ వాళ్ళ హెల్త్ డిసీజ్ నుంచి వాళ్ళు ఎలా బయటకొచ్చారు, వాళ్ళ హీలింగ్ జర్నీ గురించి మాట్లాడారు. సో, కెల్లీ నూనన్ 'హీల్' అనే బుక్‌లో డాక్టర్ దీపక్ చోప్రా, జో డిస్పెన్జా, బ్రూస్ లిప్టన్ ఇలాంటి వండర్ఫుల్ పీపుల్ యొక్క లైఫ్‌ని వాళ్ళు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారు అనేది ఆ బుక్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఏముంది ఆ బుక్‌లో? ఎలా ఈ 20 పీపుల్ వాళ్ళ లైఫ్‌ని హీల్ చేసుకున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇఫ్ యూ వాంట్ టు హీల్ యువర్‌సెల్ఫ్. మీ మైండ్ ద్వారా మీ బాడీని హీల్ చేసుకోవాలనుకుంటే ఈ బుక్‌ని 100% చదవాలి. యెస్, ద బుక్ నేమ్ ఈస్ 'హీల్' బై కెల్లీ నూనన్. ఫ్రెండ్స్, ఈ బుక్‌లో ఏం చెప్తాడంటే ఆథర్ ఈ 20 మంది రీసెర్చ్ చేసి 20 మంది ఎలా వాళ్ళ డిసీజ్ నుంచి బయటపడ్డారు, ఎలా నార్మల్ అయ్యారు. సో, దీంట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటో ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్, వాళ్ళలో ఉన్న సప్రెస్డ్ ఎమోషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. మనం ఏదైనా ఎమోషన్‌ని సప్రెస్ చేస్తున్నామో, అది యాంగర్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, వర్రీ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు. చాలా రోజుల నుంచి ఒకన్న పెయిన్, యాంగర్, ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు, లేదా మీరు బాధపడ్డారు, లేదా ఏదైనా మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా స్ట్రగల్ ఉన్నప్పుడు, ఆ ఎమోషన్ ఎప్పుడైతే మనం సప్రెస్ చేస్తూ ఉంటామో, ప్లీజ్ రిమెంబర్ అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన ప్రతి థాట్ మన బాడీని రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. మీరు చూడండి, హ్యాపీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా మన బ్రీదింగ్ అవ్వచ్చు నార్మల్‌గా ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఒక కెమికల్ సిగ్నల్ క్రియేట్ అవుతుంది. మీరు గమనించండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ సైకో న్యూరో ఇమ్యునో ఫిజియాలజీ. అంటే సైకో అంటే ఏంటి? మన మైండ్, మన థాట్స్. సైకో న్యూరో, మనం ఎలాంటి థాట్స్‌లో ఉంటే అలాంటి న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి. సైకో న్యూరో ఇమ్యునో సైకాలజీ, ఇమ్యునో ఫిజియాలజీ. ఇమ్యూనిటీ, మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా మన థాట్స్ పైన డిపెండ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే వర్రీ థాట్స్‌లో ఉంటారో, రిమెంబర్ దిస్, వర్రీ థాట్స్‌లో ఉన్నప్పుడు మన సెల్స్ అన్ని బాడీలో ఉన్న అన్ని సెల్స్ మధ్యలో అసిడిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అసిడిక్ ఎన్వైరన్మెంట్‌లో క్యాన్సర్ సెల్స్ తొందరగా క్రియేట్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, అలాంటి క్యాన్సరస్ సెల్స్ క్రియేట్ అవ్వడం వల్ల డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది? మన బాడీకి జరుగుతుంది. అంటే వర్రీగా ఉండడం వల్ల క్యాన్సర్‌కి మనం వెల్కమ్ చెప్తున్నాము. సో, ఈ బుక్‌లో కెల్లీ నూనన్ ఏం చెప్తారు అంటే, సప్రెస్డ్ ఎమోషన్స్‌ని ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు, యాంగర్‌ని, ఫియర్‌ని లెట్ గో చేయడం స్టార్ట్ చేశాడు, ఫర్‌గివ్‌నెస్ స్టార్ట్ చేశారు, అప్పుడు వాళ్ళ బాడీలో ఉన్న ఈ క్యాన్సరస్ జీన్స్ నార్మల్‌గా మారడం స్టార్ట్ అయ్యాయి. అండ్ క్యాన్సర్ నుంచి వాళ్ళు రికవర్ అయ్యారు. అంటే ఒక సప్రెస్డ్ ఎమోషన్స్ మన బాడీని చాలా డ్యామేజ్ చేస్తుంది. సో, జో డిస్పెన్జా, కెల్లీ నూనన్ అండ్ దీపక్ చోప్రా వీళ్ళు చెప్పే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రిలీజ్ ద నెగెటివ్ ఎమోషన్స్ అండ్ స్టార్ట్ ఎలివేటెడ్ ఎమోషన్స్. ఎలివేటెడ్ ఎమోషన్స్ అనేది ఏం చేస్తుంది? మన హార్ట్‌ని ఓపెన్ చేస్తుంది. మన బాడీకి కొత్త సిగ్నల్ ఇస్తుంది. మన బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే సిగ్నల్ వెళ్తుంది దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్, మోర్ లవింగ్‌గా ఎప్పుడైతే ఫీల్ అవుతాం, మోర్ గ్రాటిట్యూడ్‌లో ఎప్పుడైతే ఫీల్ అవుతామో, అప్పుడు డిఫరెంట్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పటి వరకు ఏదైతే కెమికల్ క్రియేట్ అయింది, విచ్ ఈస్ రిలేటెడ్ విత్ స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, ఆ కెమికల్‌కి ఇప్పుడు ఆపోజిట్ కెమికల్ క్రియేట్ అవుతుంది. ఈ ఆపోజిట్ కెమికల్ ఏంటి? డోపమైన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్. దీస్ ఆర్ హీలింగ్ హార్మోన్స్, హీలింగ్ కెమికల్స్. ఇప్పుడు బాడీ కొత్త సిగ్నల్ ఇవ్వడం స్టార్ట్ అయింది. కొత్త జీన్స్ యాక్టివేట్ అవుతాయి, కొత్త సిగ్నల్స్ క్రియేట్ అవుతాయి. సో, ఐ టోల్డ్ యూ సైకో న్యూరో ఇమ్యునో ఫిజియాలజీ. సో, మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి అలవాటు పడుతుంది. కొత్త ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. యువర్ న్యూ సెల్ స్టార్ట్స్ బిగినింగ్. సో, ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఎలివేటెడ్ ఎమోషన్స్‌లో కూడా మనం ఇంపార్టెంట్ ఎమోషన్ ఏంటి? గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మీరు ఎన్ని ఛాలెంజెస్ అయినా చెప్పండి, నేను మీకు రీజన్ చూపెడతాను. యెస్, మీరు ఇంకా బ్రీతింగ్ చేస్తున్నారు, అవునా కాదా? సో, బీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. మీకు ఒక ఇల్లు ఉంది, అది అద్దె ఇల్లు అయినా సరే, ఓన్ ఇల్లు అయినా సరే, బీ గ్రేట్‌ఫుల్ ఫర్ ఇట్. ప్రతిరోజు ఫుడ్ దొరుకుతుంది. అలాంటి ఫుడ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మీకంటే కింది వాళ్ళని ఒకసారి చూడండి.
మీకంటే కిందున్న వాళ్ళ డ్రీమ్ ఏంటో తెలుసా అండి? నేను కూడా వీళ్ళలాగా మారాలి. వాళ్ళు మీలాగా ఉండాలనుకుంటున్నారు. చూడండి, మీ ఫ్యామిలీ, మీ హెల్త్, మీ రిలేషన్‌షిప్, మీ బిజినెస్, మీ మనీ, ఇదంతా పక్క వాళ్ళకు, మీకంటే కిందున్న వాళ్ళకు దట్స్ ద డ్రీమ్. బట్ అలాంటి డ్రీమ్ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా సరే నా లైఫ్ ఇలానే ఉంటుంది, నా హెల్త్ ఇలానే ఉంటుంది, నేనేం చేయలేను, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, దేవుడా నాకే అన్ని ఎందుకు ప్రాబ్లమ్స్ ఇచ్చారు, నా లైఫ్ ఇలా ఎందుకుంది అంటూ కంప్లైనింగ్ మోడ్లో ఉంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాపీనెస్కి రీజన్ ఇస్తున్నారు. ఎస్, ఈ కార్ నా దగ్గరికి వస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఎస్, నాకు ఇంత డబ్బు వస్తే నేను హ్యాపీగా ఉంటాను. సో ఎప్పుడైనా సరే హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేస్తున్నారా? ఫ్రెండ్స్, ఇది మీ బాడీని, మీ బ్రెయిన్ని, మీ యొక్క హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది, గుర్తుంచుకోండి. సో కెలీ నూనన్ ఈ బుక్లో, హీల్ అనే బుక్లో క్లియర్గా దేని గురించి మాట్లాడతారంటే, ఎంత ఎలివేటెడ్ ఎమోషన్స్ని ఎక్కువగా రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తే అంత తొందరగా బాడీ హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ అడగండి. నేను నా బాడీని హీల్ చేస్తున్నానా? నేను నా ఎమోషన్స్ని హీల్ చేస్తున్నానా? నేను నా యొక్క లైఫ్ని నేను నార్మల్ లైఫ్లోకి తీసుకొస్తున్నానా? ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, ప్లీజ్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు మీ బాడీని డ్యామేజ్ చేస్తున్నారు, మీ హెల్త్ని డ్యామేజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఐ హ్యావ్ క్రియేటెడ్ 1 year మెంటార్షిప్. సో 1 year మెంటార్షిప్లో ఎలా మీరు అనుకున్న గోల్స్ని సాధించాలి, మనీ వైపుకి ఎలా వెళ్ళాలి, మీ మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. 1 year కంప్లీట్ మెంటార్షిప్. సో ప్లీజ్ దీని గురించి డీటెయిల్స్ అడగండి, మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి, విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో కెలీ నూనన్ ఈ బుక్లో లవ్ అండ్ గ్రాటిట్యూడ్తో పాటు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడతానండి. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి? మెడిటేషన్. వీళ్ళందరూ ఎవరినైతే వాళ్ళు హీల్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేసేవారు. మెడిటేషన్లోకి వెళ్ళి అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్లో రైట్ సీడ్స్ వేసేవారు. మోస్ట్ ఇంపార్టెంట్ సీడ్, నేను నా హెల్త్ని రికవర్ చేసుకోగలను, నేను నా హెల్త్ ఛాలెంజ్ నుంచి బయటపడగలను, నేను మళ్ళీ నార్మల్ అవ్వగలను అని కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పుడూ సిగ్నల్ ఇస్తుండేవారు వాళ్ళ బ్రెయిన్కి. మోర్ అండ్ మోర్ ఎప్పుడైతే సిగ్నల్ ఇవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళ యొక్క బాడీ, బికాస్ సబ్ కాన్షియస్ మైండ్కి తెలీదు ఇది రియాలిటీయా లేదా ఇమాజినేషనా, ప్రతిరోజు అల్ఫా స్టేట్లోకి వెళ్ళడము, అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత స్లోగా 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 సిగ్నలింగ్ ఇవ్వడము, మళ్ళీ బాడీ అంతా కూడా హెల్తీగా ఉన్నట్టు, నడుస్తున్నట్టు, బాడీ అంతా కంప్లీట్గా హీల్ అవుతున్నట్టు, మళ్ళీ యంగ్గా ఉన్నట్టు, ఎనర్జెటిక్గా ఉన్నట్టు చాలా రీసెర్చ్ చేశారండి. ఇమాజినేషన్ అండ్ రియాలిటీకి మన సబ్ కాన్షియస్ మైండ్కి డిఫరెన్స్ తెలియదు. ఎగ్జాక్ట్గా రియాలిటీ ఉన్నప్పుడు ఎలా అయితే ఏ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్, బ్రెయిన్లో ఉన్న ఏ పార్ట్ యాక్టివేట్ అవుతుంది, ఇమాజినేషన్లో కూడా అదే పార్ట్ యాక్టివేట్ అవుతుంది. సో మెడిటేషన్లో 100% బెనిఫిట్స్ ఉంటాయండి. ఇనీషియల్గా మెడిటేషన్ చేసేటప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది, ఛాలెంజెస్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ మెడిటేషన్తో పాటు థెరపెటిక్ విజువలైజేషన్. నార్మల్ విజువలైజేషన్ ఏంటంటే ఎస్ హ్యాపీగా ఉన్నట్టు చూడడం, బట్ థెరపెటిక్ విజువలైజేషన్ ఏంటంటే ప్రతి బాడీ హీల్ అవుతుంది, ప్రతి బాడీలోకి ఆ డివైన్ లైట్ వస్తుంది. డివైన్ లైట్ నుంచి అది హెడ్ నుంచి టోస్ వరకు బాడీలో ఉన్న ప్రతి సెల్ని యాక్టివేట్ చేస్తుంది, లివింగ్గా చేస్తుంది, హెల్తీగా మారుతుంది. బోన్స్, నో యువర్ వర్టిబ్రల్ వర్టిబ్రా బోన్స్, ఎవ్రీ బోన్, ప్రతి బోన్ని సరిగ్గా చూడాలి, ప్రతి మసల్ని, ప్రతి సెల్ని ఎనర్జెటిక్గా మార్చుకోవాలి. సో బై దిస్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ ఛాలెంజ్, ఎనీ సీవియర్ ఛాలెంజ్ నుంచి మనం ఈజీగా బయటపడగలం. సో కెలీ నూనన్ తన బుక్లో టాక్స్ అబౌట్ ఎలివేటెడ్ ఎమోషన్స్ అండ్ సప్రెస్డ్ ఎమోషన్ని ఎలా బయటికి పంపించాలి, అండ్ మెడిటేషన్లో థెరపెటిక్ విజువలైజేషన్ ద్వారా మనని మనం ఎలా హీల్ చేసుకోగలము. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళందరి ఈ 20 పీపుల్ ఎవరైతే రిజల్ట్స్ తీసుకొచ్చారో వాళ్ళందరిలో ఉన్న ఇంకొక కామన్ క్వాలిటీ ఏంటంటే దే ఆల్ హ్యాడ్ అ బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ఐ కెన్ బికమ్ అ నార్మల్ పర్సన్, ఐ కెన్ బికమ్ అ హెల్దీ పర్సన్, ఐ కెన్ బికమ్ యాక్టివ్ పర్సన్ అని వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా నమ్మారు. అండ్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. అదే వాళ్ళ లైఫ్లో డిఫరెన్స్ని క్రియేట్ చేసింది. సో ఈ 20 పీపుల్ వాళ్ళ లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు, హీల్ 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 అనే బుక్ని మీరు ఎప్పుడైతే చదువుతారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్లీజ్, మంచి మంచి బుక్స్ ఉంటాయి, మంచి మంచి బుక్స్ యొక్క క్రక్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ 2025లో మిమ్మల్ని మీరు హీరోగా మార్చుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు హెల్దీగా మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు రిచ్ పర్సన్గా చూడాలి. ఫస్ట్ అది మీ మైండ్లో క్రియేట్ అయితేనే రియాలిటీలోకి వస్తుంది. ఫ్రెండ్స్, మనమందరం కూడా ఒక క్వాంటమ్ ఫీల్డ్ మన చుట్టూరా ఉంటుంది. ఆ క్వాంటమ్ ఫీల్డ్ మన థాట్స్కి, మన ఫీలింగ్స్కి, మన బిలీఫ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఈరోజే రాయండి మీ గోల్ ఏంటి, క్లియర్గా విజువలైజేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి, టేక్ యాక్షన్, టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్ అండ్ సీ ద వరల్డ్ ఈజ్ యువర్స్. మై డియర్ విన్నర్స్, కమెంట్ సెక్షన్లో పెట్టండి దట్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ మై బాడీ నౌ.
ఎస్ ఐ హ్యామ్ హెల్దీ అండ్ అ పర్ఫెక్ట్ ఐఎమ్ హ్యావింగ్ అ హెల్దీ అండ్ పర్ఫెక్ట్ బాడీ అని టైప్ చేయండి అండ్ లెట్ మీ సీ మన ఛానల్ తొందరగా గ్రో అవ్వాలి ఫ్రెండ్స్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ ఆఫ్ ద ఫ్రీ వర్క్ షాప్స్. తొందరగా వీ హ్యావ్ టు రీచ్ 15,000 ఫిగర్ అండ్ 15,000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ free workshop for everyone. Please share this channel with your family and friends and let them subscribe and share good things, appreciate others, and be happy. My dear winners, all of you, thank you so much. I'm sorry, please forgive me. Thank you. I love you and type Jandy. See you in the next video.